వెల్కమ్ టు 1TV న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. యూరోపియన్ దేశాలపై సుంకాల రద్దు, ట్రంప్ కీలక నిర్ణయం. అలస్కాను యుఎస్ కు అమ్మేశాం, పుతిన్. డేంజర్ లో వైట్ కాలర్ జాబ్స్, బిల్ గేట్స్ హెచ్చరిక. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా గ్రీన్లాండ్ అప్పగించే విషయంలో తనకు సహకరించకపోతే యూరోపియన్ దేశాలపై సుంకం విధిస్తానని తీవ్రంగా హెచ్చరించారు. ప్రస్తుతం డావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పాల్గొన్న ట్రంప్ యూరోపియన్ యూనియన్ దేశాలపై విధించాలనుకున్న సుంకాల విషయంలో యూటర్న్ తీసుకున్నారు. అలస్కాను యుఎస్ కు అమ్మేశాం, గ్రీన్లాండ్ ను ఎలాగైనా చేజిక్కించుకోవాలని చూస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ఊహించని మద్దతు లభించింది. ఇప్పటి వరకు అమెరికా గ్రీన్లాండ్ అంశంపై రష్యా వ్యతిరేకంగా మాట్లాడే అవకాశం ఉందని అంతా భావించిన ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ మాత్రం జాతీయ భద్రతా మండలితో పుతిన్ మాట్లాడుతూ గ్రీన్లాండ్ అంశం మాకు సంబంధం లేదు, అది యుఎస్ నాటోలు చూసుకుంటాయి. గ్రీన్లాండ్ మా జోక్యం ఉండదు, అది అసలు రష్యాకు సంబంధం లేని అంశం. ఆ విషయాన్ని నాటో ఆర్గనైజేషన్ అమెరికాలు చూసుకుంటాయి. గ్రీన్లాండ్ పై మధ్యలో మేము దూరాల్సిన అవసరమూ లేదు. గ్రీన్లాండ్ ను డెన్మార్క్ ఎప్పుడూ కాలనీగా చూస్తుంది. గ్రీన్లాండ్ పై క్రూరత్వం ప్రదర్శించకపోయినా దానిపై డెన్మార్క్ కఠినంగా వ్యవహరిస్తూ ఉంటుంది. ఏది ఏమైనా ఏం జరిగినా గ్రీన్లాండ్ ఎపిసోడ్ అనేది మాకు అనవసరం. వాళ్ళు చూసుకుంటారు, మాకైతే సంబంధమే లేదు. 1917లో వర్జిన్ దీవుల్ని అమెరికాకు డెన్మార్క్ అమ్మేసింది. మేము కూడా అలస్కా ప్రస్తుతం యుఎస్ లో ఉన్న 49వ రాష్ట్రంను యుఎస్ కు అమ్మేశాం. 1867లో సుమారు $7.2 మిలియన్ అలస్కాను అమ్మేశామని పుతిన్ గతాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ శరవేగంగా విస్తరిస్తోంది. ఈ కృత్రిమ మేధ ఏఐ నేడు ప్రతి రంగాన్ని విప్లవాత్మకంగా మార్చేస్తోంది. అయితే ఈ ఏఐ కారణంగా వైట్ కాలర్ జాబ్స్ ప్రమాదంలో పడనున్నాయని మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్ గేట్స్ హెచ్చరించారు. స్విట్జర్లాండ్లోని దావోస్ వేదికగా జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాబోయే 4-5 ఏళ్లలో అటు వైట్ కాలర్ ఇటు బ్లూ కాలర్ ఉద్యోగ రంగాల్లో ఏఐ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ప్రభుత్వాలు ముందుకు వచ్చి ఈ అసమానతల సమస్యను పరిష్కరించవలసింది ఉంటుంది. న్యూ స్కిల్స్ ను నేర్పించడం లేదా పన్ను వ్యవస్థలో మార్పులు చేయడం వంటి కీలక నిర్ణయాలు తీసుకోవాలి. ఇప్పటి వరకు ఏఐ ప్రభావం తక్కువగానే ఉన్నప్పటికీ భవిష్యత్తులో ఎక్కువగా మార్పులు కనిపిస్తాయి. ఇప్పటికే ఏఐ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, లాజిస్టిక్స్, కాల్ సెంటర్లలో లోయర్ స్కిల్ ఉద్యోగాలను భర్తీ చేసింది. ఈ సమస్యలను పరిష్కరించకపోతే సంపద అవకాశాలు కొద్దిమంది చేతుల్లోకి మాత్రమే వెళ్లిపోతాయి. దీంతో సమాజంలో అసమానతలు పెరిగే అవకాశం ఉందని బిల్ గేట్స్ పేర్కొన్నారు. కడప జిల్లా బద్వేలు ప్రభుత్వ హాస్పిటల్లో డయాలసిస్ కేంద్రంలో నూతన అదనపు మిషనర్ను ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా పాల్గొని ప్రారంభించారు. ప్రభుత్వ కిడ్నీ డయాలసిస్ లో భారత్ ఎలక్ట్రిక్ లిమిటెడ్ కంపెనీ సహాయక సహకారాలతో అదనపు బెడ్లు, అదనపు మిషనరీని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దివంగత ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య సహకారంతో ప్రారంభమై ఈ రోజు ఈ ప్రాంత ప్రజలకే కాకుండా సుదూర ప్రాంతాల ప్రజలకు ఉపయోగపడుతుందన్నారు. ఈ బెల్ వాళ్ళు ఏదైతే ఇనిషియల్ గా 8 బెడ్స్ ఇచ్చినారు, 8 యూనిట్స్ ఇచ్చినారు మనకు డయాలసిస్కి. మళ్ళీ ఫర్దర్ మనకు ఈ 23 నుంచి ఇప్పటి వరకు దాదాపు ఒక 10,000 మంది ఇక్కడ డయాలసిస్ చేసుకోవడం జరిగింది. సో మనకి ఇక్కడ చుట్టుపక్కల నుంచి కూడా వస్తున్నారు, మన బద్వేల్ కాన్స్టిట్యున్సీ నుంచి కూడా కాకుండా. మనకి ఇంకా కూడా రిక్వైర్మెంట్ ఉందని వాళ్ళకి ఫర్దర్ లెటర్ పెట్టినాము. దానివల్ల వాళ్ళు మళ్ళీ ఒక అదనంగా 6 మిషన్స్ ఇవ్వడం జరిగింది. అది కూడా కాకుండా మన ఈ హాస్పిటల్ ఈ యూనిట్కి ఒక బోరు, మోటారు ఇవి కూడా రిక్వైర్మెంట్ ఉండడము, అవి కూడా జనరేటర్, ఇవన్నీ కూడా వాళ్ళు ఫర్దర్ శాంక్షన్ చేస్తామని తెలియపరచడం జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి యాక్చువల్గా మా పెద్దలు గోవిందరెడ్డి సార్ కూడా రావాల్సింది, అత్యవసర కారణం వల్ల రాలేదు. ఈరోజు మా మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్ రెడ్డి అన్న గారు, వైస్ చైర్మన్ సాయి గారు అండ్ గోపాల్ స్వామి అన్న గారు, సీనన్న, ఎద్దారెడ్డి అన్న, అందరూ లీడర్స్ అందరం కలిసి కూడా మేము ఈరోజు ఈ 6 యూనిట్స్ ఏవైతే మిషన్స్ వచ్చాయో వాటిని కూడా వచ్చి సందర్శించడం జరిగింది. మేము ఈ విషయంగా నేను ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటంటే, మీ అందరికీ తెలుసు మా హస్బెండ్ డాక్టర్ వెంకట సుబ్బయ్య గారు, ఆయన ఆర్థోపెడిషియన్గా ప్రాక్టీస్ చేస్తున్న కాలంలో కూడా మన బద్వేల్ కాన్స్టిట్యున్సీలో ఫ్లూరోసిస్ ప్రాబ్లం అంటే ఈ బీపీ షుగర్ల వలన ఎండ్ డిసీజ్గా కిడ్నీలు పాడవడమే కాకుండా
మన బద్వేల్ కాన్స్టిట్యున్సీలో ఈ ఫ్లూరోసిస్ ప్రాబ్లం ఉండటం వల్ల కూడా కిడ్నీ డ్యామేజ్ అయ్యి పేషెంట్స్ చాలామంది సఫర్ అవ్వటం గతంలో ఆయన చాలాసార్లు కూడా చెప్పడం జరిగింది. ఆయన ఎప్పుడూ అనేవాళ్ళు అనమాట, ఇక్కడ ఒక డయాలసిస్ యూనిట్ అవసరం ఉంది, ఎందుకంటే పేషెంట్స్ దూర ప్రాంతాల్లో నెల్లూరు కానీ ప్రొద్దుటూరు కానీ కడప కానీ వెళ్ళటము ఇవన్నీ కూడా ఆయన చెప్పేవాళ్ళు. ఆయన ఇనిషియేటివ్ తీసుకొని ఆయన బ్రదర్ ఎవరైతే ఉన్నారో సుబ్బారావు గారు అని, ఆయన బెల్ కంపెనీ బెంగళూరులో ఆయన ఏజీఎంగా వర్క్ చేస్తున్న టైంలో వాళ్ళిద్దరు ఇనిషియేటివ్ తీసుకొని వాళ్ళ సుపీరియర్స్తో మాట్లాడి సోషల్ కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ కింద ఆ కంపెనీ వాళ్ళను ఇక్కడ 2 crores ఇనిషియల్గా బిల్డింగ్ శాంక్షన్ చేయించుకోవడం జరిగింది. దాని మీద ఫర్దర్ ఇప్పుడు మనకు రిక్వైర్మెంట్ కావాలా, ఈ యూనిట్ బాగా రన్ అవ్వడం ఇక్కడ బద్వేలు పట్టణంలోని మెడకలవారిపల్లి గ్రామ పొలంలో శివాలయం సమీపాన 23 సంవత్సరాల క్రితం 15 రజక కుటుంబాలు వారికి అప్పటి బీసీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 16 లక్షల వ్యయంతో బోర్ మోటార్, చిన్నపాటి రూమ్లు, తొట్లు ఏర్పాటు చేయగా నాటి నుంచి రజకులు అక్కడే తమ కుల వృత్తి చేసుకుంటున్నారు. స్థలం పైన కన్నేసిన కొంతమంది రాజకీయ నాయకులు, అధికారులు వాటర్ ప్లాంట్ పేరుతో భూమిని గుంజుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారని, తక్షణమే వారి ఆలోచన విరమించకపోతే ఆందోళన బాట పడతామని చేతి వృద్ధకారుల సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె రామాంజనేయులు హెచ్చరించారు. పాటించుకోకుండా మీరు ఎంఆర్ఓ ఇంకో రకంగా చేయడం కానీ సరైనది కాదు. ఎందుకు చెప్తున్నా, చంద్రబాబు నాయుడు ధోబిఘాట్ దగ్గరికి వచ్చి వాళ్ళకి ఏమన్నా ఉంటే మరమ్మతులు చేయండి, బోరు లేకపోతే బోరు వేయించండి, గుడ్డలారేసకి స్థలం లేకపోతే కొనుగోలు చేసినా సరే వాళ్ళకి ఒక ఎకరాన్నర వాళ్ళు కేటాయించండి, అప్పుడు వాళ్ళు ఉపాధి చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడే దిగివచ్చి రజకుల దగ్గరికి వచ్చి చెప్తున్నాడు. అధికారులు చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పింది అవి పాటించరా? అవి ఆదేశాలు మీరు తీసుకోరా? అవి తీసుకోకుండా ఆయనకు వ్యతిరేకంగా ఇక్కడుండే ఎంఆర్ఓ మీరు ఎట్లా చేస్తారు, ఆర్డీఓ గారు మీరు ఎట్లా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటారు? ఇక్కడ ఒకటి వాటర్ ప్లాంట్ పెడితే మేలు అనుకుంటున్నారు, ఈ అడవిలో పెట్టి ఏం చేయాలనుకున్నారు? ఇక్కడ దాదాపు 100 మంది గుడ్డలు ఉత్తుకునే వాళ్ళని ఉపాధి లేకోకుండా రోడ్ల మీదకి పంపిస్తారా? వాళ్ళు ఏం చేసుకోవాలా? మా బతుకేమి? ఊర్లలో రైతులు గుడ్డలు తీసుకొని వచ్చి మైలు బట్టలను పిండి వాళ్ళందరికీ తెల్లగా ఉతికిచ్చే వాళ్ళం మేము. మళ్ళీ ఇంక మేము వేరే పనికి పోవాలా? చెప్పండి, మేము వేరే పనికి పోవాలనుకుంటే కూలీగా పోతాము. మళ్ళీ మైలు బట్టలు ఉతికే వాళ్ళు ఎవరున్నారు? ఎవరైనా వస్తారా? మీ పట్ల పలుకుబడి కలిగినటువంటి వాళ్ళని, అధికార పార్టీ వాళ్ళని, లేదా ప్రతిపక్షంలో పలుకుబడి ఉన్నటువంటి వాళ్ళని పక్కన పెట్టి ఈరోజు ఆయన యొక్క ప్రతాపం అంతా కూడా సమాజానికి ఎంతో వృత్తి నైపుణ్యంతో తరతరాలుగా సేవలు అందిస్తున్నటువంటి రజక వృత్తిదారుల పైన దౌర్జన్యం చేయడానికి ఆయన పూనుకుంటా ఉన్నాడు. దీనిపైన ఇక్కడ రజక వృత్తిదారులు ప్రశ్నిస్తే ఈ రజక వృత్తిదారుల నాయకుడు నాగరాజు పైన అక్రమ కేసులు బనాయించారు. అందుకే ఈ అంశం పైన చేతి వృత్తిదారుల సమాఖ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి తరపున మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇక్కడ రజక వృత్తిదారులకి బీసీ కార్పొరేషన్ ద్వారా ఇక్కడ ధోబిఘాట్ నిర్వహించి అక్కడ ఉన్నటువంటి వృత్తి చేసుకోవడానికి, బట్టలు ఆరేసుకోవడానికి మరి వారి ఆధీనంలో ఉన్నటువంటి ఈ స్థలాన్ని మున్సిపాలిటీనే ఆనాడు దీన్ని అప్పగించినటువంటి నేపథ్యంలో ఈ రకమైనటువంటి వేధింపులకి రెవెన్యూ అధికారులు కానీ, విద్యుత్ అధికారులు కానీ, మున్సిపల్ అధికారులు కానీ తక్షణమే స్వస్తి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. తిరిగి ఇక్కడ వాళ్ళు బట్టలు ఉతికి వారి యొక్క వృత్తిని కాపాడుకోవడానికి ఈ ప్రభుత్వాలంతా కూడా సహకరించాలి. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ఇటీవల కాలంలోనే కడప జిల్లాలో పర్యటించి తరతరాలుగా ధోబిఘాట్లకు వారిపైన ఆధారపడినటువంటి రజక వృత్తిదారులందరూ కూడా మేము వృత్తిని పరిరక్షించడానికి చర్యలు తీసుకుంటాం, ఏమైనా మూలబడినటువంటి వాటిని మేము పునరుద్ధరిస్తామని చెప్పి ఆయన ఎంతో ఆర్భాటంగా ఆయన ప్రకటించిపోయాడు. మరి ఇటీవల కాలంలో రజక వృత్తిదారుల కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేశారు. నంద్యాల జిల్లా శ్రీశైలం మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలం పాదయాత్రగా వెళ్లే భక్తులకు ఫిబ్రవరి 8వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు అటవీ మార్గం గుండా వెళ్లడానికి అటవీ శాఖ వారు అనుమతులను మంజూరు చేయడమైనది. ఆత్మకూరు డిఎఫ్ విఘ్నేష్ అప్పావు భక్తులు ఈ విషయాన్ని గమనించి అందుకు తగ్గట్టుగా ప్రయాణాన్ని ఏర్పాటు చేసుకుని పాదయాత్రను దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలని కన్నడ భక్తుల ద్వారా మీడియాకు తెలిపారు. ప్లాస్టిక్, సిగరెట్
పాన్, గుట్కా, తంబాకు, మద్యపానం లాంటివి పూర్తిగా నిషేధించారు. పాదయాత్ర ఆత్మకూరు దగ్గర ఉన్నటువంటి వెంకటాపురం నుంచి మొదలవుతుంది. కావున భక్తులు తమ వాహనాలను ఆత్మకూరు దగ్గర ఉన్నటువంటి చెక్పోస్ట్ వరకు తీసుకుని వెళ్లి అక్కడి నుంచి కాలినడకన బయలుదేరవలసి ఉంటుందని, అటవీ శాఖ మార్గంలో నడుస్తూ ఉన్నప్పుడు క్రూర మృగాల బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, గుంపులుగా వెళ్లాలి, ఒంటరిగా వెళ్లకూడదని అటవీ శాఖ అధికారులు భక్తులను హెచ్చరించారు. 15వ తారీఖు వరకు ಫೆಬ್ರವರಿ 15ನೇ ತಾರೀಕಿನವರೆಗೂ వెంకటాపురం నుంచి ವೆಂಕಟಾಪುರದಿಂದ లోపల వెళ్ళడానికి పర్మిషన్ ఉంటాయి. ಕಾಡಿನ ಒಳಗಡೆ ಮಾರ್ಗವಾಗಿ ಶ್ರೀಶೈಲಕ್ಕೆ ತೆರಳಕ್ಕೆ ಪರ್ಮಿಷನ್ ಇದೆ. ಆ ಡೇಟ್ಗೆ ಮಾತ್ರ ಬರಬೇಕು. ಮಿಕ್ಕಂಥ ಟೈಮಲ್ಲಿ ಎಲ್ಲ ಭಕ್ತಾದಿಗಳು ಯಾರು ಕೂಡ ಬರಬಾರ್ದು ಅಂತೇಳಿ ನಮ್ಮ ಫಾರೆಸ್ಟ್ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಆಫೀಸರ್ ಆಗಿರ್ತಕ್ಕಂಥ ನಮ್ಮ ಸಾರ್ ಅವರು ವಿಘ್ನೇಶ್ವರ್ ಸಾರ್ ಅವರು ಕೂಡ ಆದೇಶನ ಹೊರಡಿಸಿದ್ದಾರೆ. ನ್ಯೂಸಲ್ಲಿ ಕೂಡ ಬಂದಿದೆ, ಪೇಪರಲ್ಲಿ ಕೂಡ ಬಂದಿದೆ. ಅದು ಎಲ್ಲರನ್ನ ఇంకొకటి వచ్చిన యాత్రికులు అందరూ కూడా ఏంటంటే అగ్గిపెట్టెలు, బీడీలు, సిగరెట్లు అన్ని తీసుకొని రాకూడదు. ಯಾರ್ಯಾರು ಭಕ್ತಾದಿಗಳು ಬರ್ತಾ ಇದ್ರಿ ಅಂತ ಎಲ್ಲ ಭಕ್ತಾದಿಗಳು ಕಡ್ಡಿ ಪೆಟ್ಟಿಗೆ, ಬೀಡಿ, ಸಿಗರೇಟು, ಈರ, ಇಮಲು, ಗುಟ್ಕಾ, ತಂಬಾಕು ಅಂತಹ ಮತ್ತೆ ಮದ್ಯಪಾನ ಇದು ಯಾವುದೇ ಒಂದು ವಸ್ತುಗಳನ್ನ ಕಾಡಿನ ಒಳಗಡೆ ತರಬಾರ್ದು. ಅದು ಒಂದು ಸಾರೋರು ಒಂದು ಆದೇಶ ಕೂಡ ಇದೆ. ನಾವೆಲ್ಲರೂ ಪರಿಸರನ ನಾವು ಸಂರಕ್ಷಣೆ ಮಾಡೋದು ನಮ್ಮ ಜವಾಬ್ದಾರಿ ಆದ್ರಿಂದ ನಾವೆಲ್ಲರೂ ಅದಕ್ಕೆ ಸಿದ್ಧರಿರಬೇಕು. సింగిల్ యూస్ ప్లాస్టిక్స్ అలౌడ్ లేవు. ಇಲ್ಲಿ ಕಾಡಿನ ಒಳಗಡೆ ಯಾವುದೇ ರೀತಿ ములుగు జిల్లా ఎస్ తాడ్వాయి మండలంలోని ఆసియా ఖండంలోని అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన శ్రీ మేడారం మహాజాతరకు అంకురార్పణలో ప్రధాన ఘట్టం మండమెలిగే పండుగను బుధవారం ఘనంగా నిర్వహించారు. కన్నేపల్లిలోని సారలమ్మ గుడిలో జరిగిన మండమెలిగే పండుగలో జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్, సారలమ్మ గిరిజనుల పూజారులు, గిరిజన కుల పెద్దలు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం కోరింతకుంట తాండా గ్రామ పంచాయతీలో పట్టుపురుగు పరిశ్రమల రిసోర్స్ సెంటర్ను ఉద్యానవన పట్టు పరిశ్రమల శాఖ డైరెక్టర్ ఆస్మిన్ బాషా, అధికారి కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సెరికల్చర్, హార్టికల్చర్ అధికారులు, ముఖ్య నాయకులు, రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆస్మిన్ బాషా మాట్లాడుతూ రైతులు సాంప్రదాయ పంటలతో పాటు ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహం, సబ్సిడీలను ఉపయోగించుకుంటూ అధికారుల సూచనలు పాటించి సరైన పద్ధతిలో ఉద్యానవన పంటలు పండించి మంచి లాభాలు పొందాలని కోరారు. మీరు మండల్ వైజ్ ఎవరున్నారో వాళ్ళందరూ కూడా ఈ రైతులకు కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఈ సెరికల్చర్కి సంబంధించినది వాటి మీద కూడా నేను ఇంట్రెస్ట్ చూపిస్తాను. ప్రభుత్వానికి వీళ్ళు ప్రతిపాదన చేయాలి. అందులో ఇప్పుడు ఉన్నటువంటి అగ్రికల్చర్ మినిస్టర్ కూడా బాగా ఎక్స్పీరియన్స్, అందులో అగ్రికల్చర్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇలాంటి వాణిజ్య పంటలు ఏమన్నా పండించడానికి కూడా ఆయన ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంది. అందులో ఖమ్మంలో మరి ఆ విషయం చెప్పుకోవాలంటే వారి గురించి ఫస్ట్లో అది ఈ పామ్ ఆయిల్ అక్కడే ఉండేది, ఇప్పుడు కూడా ఎక్కువగా ఉంటున్నది అక్కడే. దాన్ని ఇక్కడ కూడా తీసుకురావాలని చెప్పేసి ఆ రోజు ఉన్న ప్రభుత్వంలో నిరంజన్ రెడ్డి గారు ట్రై చేసి ఇక్కడ హైవే మీద, బెంగళూరు హైవే మీద ఏమంటుంది పేపేర్ దగ్గర పెద్ద ఎత్తున పెట్టాను. నేను ఫస్ట్ టైం అక్కడ ఎమ్మెల్సీగా ఉంటే నేను అక్కడ వెళ్ళినాను. చాలా విపులంగా అవన్నీ చెప్పి రైతులను మోటివేట్ చేసి ఆ కార్యక్రమం చేసుకుంటూ వచ్చాం. దానికి కూడా ఒక ఎకరాకు 1 లక్ష రూపాయలు వస్తుంది. ఇది టోటల్గా డిఫరెంట్ ఉంది. అంటే ఒకసారి వేస్తే మళ్ళీ అందులో కొన్ని పంటలు పండించుకోవడానికి, ఈ కమర్షియల్ క్రాప్స్ పెట్టుకోవడానికి అవకాశం ఉంది. ఒక 4-5 సంవత్సరాలు అవి పెరిగేంత వరకు నష్టం రైతుకు అసలు ఉండదు. ఆ తర్వాత దాదాపుగా ఒక 30 సంవత్సరాల వరకు ఏ పెట్టుబడి ఎక్కువగా లేకుండా, మరి చాలా ఎక్కువగా లేకుండా ఉండగా 1 లక్ష రూపాయలు దాదాపుగా మరి సంవత్సరానికి ఎక్కువ బాధలు లేవు, ఎక్కువ కష్టం లేదు, ఎక్కువ పెట్టుబడి లేకుండా వస్తూ ఉంది. దాన్ని కూడా చాలా మటుకు ఎంకరేజ్ చేస్తాం. సురేష్ గారు కూడా ఇక్కడ కూడా చేసినట్టు మనము కట్టాలి మండలం ఇప్పుడు 3000 ఎకరాలు ఉన్నాయని చెప్తున్నారు. చాలా కాయ కష్టపడి రైతులు డిమాండ్ లేని దాన్ని పండించుకొని ఎక్కువ పంట పండించినా కూడా ఎక్కువ లాభం లేక ఇబ్బంది పడుతున్నటువంటి ఈ పరిస్థితి. రైతులకు ఇబ్బంది కాకూడదు అంటే ప్రభుత్వం ఏదైతే ప్రోత్సహిస్తున్నారో, ఏదైతే వాణిజ్య పంటల కోసానికి ఇట్లాంటివి చెప్తా ఉన్నారో దాన్ని మనం ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది. మనం గుడ్డిగా మన తాతలప్పుడు ఉన్నది అటువంటిదే నేను చేస్తున్నాను కాబట్టి రైతుల నుంచి ఉంటే యాక్సెప్టెన్స్ అనేది రైతుల నుంచి ఉంటేనే ఆ స్కీమ్ అనేది సక్సెస్ అవుతుందని వాళ్ళు చక్కగా చెప్పాము. సో ఇది ప్రతి దానికి వర్తిస్తుంది.
కూరగాయల సాగులో కూడా వర్తిస్తుంది, ఆయిల్ పామ్ లో వర్తిస్తుంది. క్రాప్ డైవర్సిఫికేషన్ ఇప్పుడు గవర్నమెంట్ చాలా స్ట్రెస్ చేస్తుంది క్రాప్ డైవర్సిఫికేషన్. ఎందుకంటే ఒక హార్టికల్చర్ పంట కానివ్వండి, సెరికల్చర్ అయితే ఇంకా లాభాలు ఉన్నాయి. హార్టికల్చర్ కూడా ₹1 ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు 3 నుంచి 4 రూపాయలు తప్పనిసరిగా ప్రతి రైతుకి కంపల్సరీగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అదే విధంగా సత్రు చెప్పినట్టు ఈజియెస్ట్ ఈవెన్ కొత్తిమీర కూడా, మీరు మెంతులు కూడా రావు మనకి 21 రోజుల్లో చెప్పాలంటే, చిన్న వస్తాయి. బట్ చాలా ఈజీ క్రాప్. నేను ఎగ్జాంపుల్ ఇస్తున్నా, కొత్తిమీర కూడా రాదు, ఒక 10 రోజులు అది మొలుస్తుందా లేదా అని చూస్తూ ఉంటాం. తర్వాత ఒక 15-20 డేస్కి చిన్నగా మనకి కనిపిస్తుంది. బట్ దానికి వాళ్ళు చెప్పినట్టు వర్షం ఎక్కువైనా, వానలు ఎక్కువైనా, తర్వాత మనకి టెంపరేచర్ తగ్గిపోయినా అవన్నీ ఎఫెక్ట్స్ మనకి తెలిసిందే. సో అలాంటి లేని పంట ఏదైనా ఉందంటే మనకి సెరికల్చర్, సిల్క్ ట్రేడింగ్. తెలంగాణ రాష్ట్రంలో 2 రకాలైన సిల్క్ మనం పండిస్తున్నాం. ఒకటి మల్బరీ ఏదైతే మీరు చూస్తున్నారు, అదే విధంగా టసర్ సిల్క్. ఇది అంటే వైల్డ్ లో పండేది, అది టసర్ శారీస్ అంటాం మనం, చాలా కాస్ట్లీ అవి కూడా. సో నటి టీనా శ్రావ్య ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని ఆసియా ఖండంలోని అతిపెద్ద గిరిజనుల జాతరగా పేరుగాంచిన శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మల ఆలయంలో తన పెంపుడు కుక్క బరువునకు సమానంగా బెల్లాన్ని తక్కడిలో పెట్టి మొక్కు తీర్చుకోవడం వివాదానికి దారితీసింది. ఈ వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ అవ్వగా భక్తులు ఆదివాసీ దేవతలను అవమానించడమేనంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై స్పందించిన టీనా తల్లి మొక్కులో భాగంగానే ఇలా చేశామని సమర్థించుకున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా ఆయా గ్రామాలలో క్లస్టర్ స్థాయి సీఎం కప్ క్రీడా పోటీలు కాటారం ఎంపీడీఓ అడ్డూరి బాబు, ఎంఈఓ శ్రీదేవి గార్ల ఆధ్వర్యంలో ఘనంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా కాటారం మండల కాటారం గ్రామంలో నిర్వహించిన క్లస్టర్ స్థాయి సీఎం కప్ క్రీడా పోటీల్లో భాగంగా కబడ్డీ, వాలీబాల్, ఖోఖో పోటీలు విజయవంతంగా ముగిశాయని క్లస్టర్ ఇన్ఛార్జ్ గుర్సింగా విజయలక్ష్మి తెలిపారు. ఈ కార్యక్రమంలో కాటారం సర్పంచ్ పంతకాని సడవలి, ఉప సర్పంచ్ భానయ్య, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల ఆర్సీఓ హరిసింగ్ తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ సూరారం పిఎస్ పరిధిలో వీధి కుక్క బాలుడిపై దాడి చేసిన ఘటన చోటు చేసుకుంది. వీధి కుక్క దాడిలో బాలుడి ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు అరవడంతో బాలుడిని వదిలి కుక్క వెళ్లిపోయింది. బాలుడిని చికిత్స కోసం స్థానిక హాస్పిటల్కి కుటుంబ సభ్యులు తరలించారు. ఈ ఘటనపై గాజుల రామారం సర్కిల్ అధికారులకు సమాచారం ఇచ్చినా స్పందన లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. యూరోపియన్ దేశాలపై సుంకాల రద్దు, ట్రంప్ కీలక నిర్ణయం. అలస్కాను యుఎస్ కు అమ్మేశాం, పుతిన్. డేంజర్ లో వైట్ కాలర్ జాబ్స్, బిల్ గేట్స్ హెచ్చరిక. ఇవి ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.